హలో నమస్తే. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు రాబోతున్నారు. గడిచిన 4-5 రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న చర్చ. కొన్ని ప్రధానమైన మీడియా సంస్థల్లో కూడా దీనికి సంబంధించి వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ రాబోతున్నారు, హైదరాబాద్ మకా మార్చబోతున్నారు, హైదరాబాద్లోనే ఉండబోతున్నారు, ఇటువంటి వార్తలు. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వస్తే కూడా అంత పెద్ద చర్చ ఎందుకు అవుతోంది? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ని వదిలి బయటికి రాలేదు. వీకెండ్స్ అయినా, మంత్ ఎండ్స్ అయినా, ఇయర్ ఎండ్స్ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి బయటికి రాలేదు. కూతుర్లని కలవడం కోసం లండన్ వెళ్ళడం మినహా, 1-2 సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళడం మినహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి జగన్మోహన్ రెడ్డి ఉన్నది లేదు. సో అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ప్రతి వారాంతంలో బెంగళూరుకి వెళ్తున్నారు. ఓ 2-3 రోజుల పాటు బెంగళూరులో ఉంటున్నారు, ఆ తర్వాత విజయవాడకు వస్తున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి విమర్శలు ఎదుర్కొంటున్నారు కూటమి సర్కారు వైపు నుంచి. బెంగళూరు కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారని, బెంగళూరు నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారని, పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారని, బెంగళూరు ప్యాలెస్లో రెస్ట్ తీసుకుంటున్నారని, ఇలా రకరకాల విమర్శల్ని జగన్మోహన్ రెడ్డి పైన ఆంధ్రప్రదేశ్లో కూటమికి సంబంధించిన నాయకులు చేస్తూ వస్తున్నారు. సో నిజానికి జగన్మోహన్ రెడ్డి గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేస్తూ వచ్చారు. 2019లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కూడా ఆ పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంగా, లోటస్ పాండ్ కేంద్రంగానే జరుగుతూ వచ్చాయి. అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా హైదరాబాద్ను వదిలేశారు. ఆయన అధికారం పోయిన తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ వైపు చూడడం వెనక రీజన్ ఏంటి అనే చర్చ జరుగుతుంది. హైదరాబాద్కి ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయారు అనే మాట ఒక్కరు కూడా కూటమికి సంబంధించిన నాయకులు మాట్లాడలేరు. కూటమికి సంబంధించిన నాయకులు అటువంటి మాట మాట్లాడితే ప్రజలే వాళ్ళని తప్పుపడతారు, సిగ్గుందా మీకు అని అంటారు. ఎందుకంటే కూటమికి సంబంధించిన నాయకులు వారంలో 2-3 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండట్లేదు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియని చేదు నిజం. కూటమికి సంబంధించిన ప్రధాన నాయకులు ఆ ముగ్గురు హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉంటున్నారు, వారంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రోజులు ఉంటున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలెవరికి తెలియదు. మీరు చూస్తే ఆ ముగ్గురు నాయకులు, 2 నాయకులకు సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించిన లిస్టు ఏ రోజు ఉదయం రిలీజ్ కాదు. అంటిల్ అన్లెస్ వాళ్ళు ఆ రోజు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే, ఏమైనా రివ్యూ పెడితే, ఎక్కడికైనా వెళ్తే తప్ప వాళ్ళు ఎక్కడున్నారనే విషయం ఎవరికి తెలియదు. దేశం దాటినప్పుడు ఎలాగో తెలియట్లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఎవరికి తెలియదు. ముఖ్యమంత్రి చంద్రబాబు 4-5 రోజుల పాటు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్నారు. ఆయన వీకెండ్స్లో ఆయన హైదరాబాద్కు వస్తున్నారు. ఇక కొంతమంది పొద్దున పోయి సాయంత్రం వస్తున్నారు లాంటి విమర్శలు కూడా ఫేస్ చేస్తున్నారు. దానికి సంబంధించిన స్పెషల్ చాపర్సు, హెలికాప్టర్లు అక్కడికి వెళ్ళడం, ఇక్కడ రావడం, అప్ అండ్ డౌన్ చేయడం కూడా చూస్తున్నాం. సో కూటమికి సంబంధించిన ప్రధాన నాయకులంతా రోజు హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ఉంటే, జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నావు, విజయవాడలో ఎందుకు ఉండట్లేదని వాళ్ళు ఎవరు ప్రశ్నించలేరు కదా. వాళ్ళెవరికి ప్రశ్నించే నైతిక అర్హత లేకుండా పోతుంది. ఇక జగన్మోహన్ రెడ్డికి వచ్చే అడిషనల్ అడ్వాంటేజ్ అంటే, జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఇల్లుంది, పార్టీ కార్యాలయం నడుపుకోవడానికి సంబంధించిన వ్యవస్థ ఉంది. గతంలో ఇక్కడి నుంచే పార్టీ వ్యవహారాలను నడిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు చెప్తున్న దాని ప్రకారం హైదరాబాద్ ఒక సెంటిమెంట్గా చెప్తున్నారు. లోటస్ పాండ్ కేంద్రంగా ఆయన లోటస్ పాండ్ నుంచి బయటకు వచ్చే ఓదార్పు యాత్ర ప్రారంభించారు. లోటస్ పాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచే పార్టీ ప్రకటన చేశారు. అక్కడే పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే కార్యక్రమాలు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చే వరకు ఐపాక్తో సహా మిగతా మొత్తం వ్యవస్థలన్నీ లోటస్ పాండ్ కేంద్రంగానే పనిచేశాయి. అదొక సెంటిమెంట్గా ఉంది. లోటస్ పాండ్ని వదిలేసాం, 2024లో ఓడిపోయాం, మళ్ళీ అక్కడికే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉండి అక్కడి నుంచే కార్యక్రమాలు చేస్తే పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది, ఓ సెంటిమెంట్గా కూడా ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ కార్యక్రమాలు చేస్తే పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అని భావిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల వ్యాఖ్యలు కూడా చూస్తున్నాం. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ఉన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తేడా ఉండదు. ఇటీవల సిబిఐ కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు హైదరాబాద్కి జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సిబిఐ కోర్టు వరకు వేల సంఖ్యలో కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలకడం కోసం, ఆయన కాన్వాయ్తో కలిసి నడవడం కోసం రోడ్లపైకి రావడం చూసాం. సో వాళ్ళెవరు ఆంధ్రప్రదేశ్ నుంచి లారీలు, బస్సులు పెట్టి తరలించిన వాళ్ళు కాదు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన లక్షలాది మంది కార్యకర్తలు, లక్షలాది మంది జనం హైదరాబాద్లో ఉంటారు. కాబట్టి హైదరాబాద్లో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్ద ఫరక్ ఉండదు, పెద్ద తేడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి కూడా హైదరాబాద్లో ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, హైదరాబాద్లో ఉంటారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైబ్రేషన్ హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరిపైన ఉంటుంది. సో వాళ్ళతో ఈజీగా మీటింగ్స్ అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. బెంగళూరులో ఉంటే అవన్నీ కూడా దూరం అయిపోతుంది.
ఇక్కడ ఉండి కూడా హైదరాబాద్లో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక వైబ్రేషన్ క్రియేట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ నాయకులు అందరూ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రధానమైన నాయకులంతా ఇప్పటికీ వారాంతంలోనూ వారంలో 4-5 రోజులు హైదరాబాద్లోనే ఉంటున్నారు. నాయకులను కలవడానికి, మీటింగ్లు పెట్టుకోవడానికి కావచ్చు, ఇక్కడ ప్రజల్ని కలవడానికి కావచ్చు, పార్టీ కార్యక్రమాలు ఇక్కడ నుంచి నిర్వహించుకోవడానికి సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ ఒక సేఫ్ షెల్టర్గా ఉంటుంది. కానీ హైదరాబాద్లో కాంగ్రెస్ సర్కార్ ఉంది, బెంగళూరులోనూ కాంగ్రెస్ సర్కారే ఉంది. సో కాంగ్రెస్ సర్కారు ఇప్పుడున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డిని ఏదో వేధించడానికో ఇబ్బంది పెట్టడానికో ప్రయత్నం చేసే పరిస్థితి ఉంటుందని ఎవరు ఊహించలేం. పైగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నివాసం ఉండడం కారణంగా ఇక్కడ కాంగ్రెస్ సర్కార్కి ఇమీడియట్గా వచ్చిన ఇబ్బంది కూడా ఏముండదు. అయితే బీఆర్ఎస్ పార్టీకి మాత్రం అడ్వాంటేజ్ ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి ఓ ప్రధాన సామాజిక వర్గాన్ని దూరం చేసే ప్రయత్నం తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తూ వస్తున్నారు లాంటి వార్తలు ఉన్నాయి. ఆయన ఓపెన్గానే మాట్లాడుతూ వస్తుంటారు, ఇది మా సామాజిక వర్గం, ఇది మా సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ లాంటి మాటలు తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతూ వస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉండడం, జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా ఓన్ చేసుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండే జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా బీఆర్ఎస్తో అలైన్ అయి ఉండడానికి సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని బీఆర్ఎస్ని ఒక్కటిగా చూస్తున్న వాళ్ళంతా యాక్టివ్ అవ్వడానికి, బీఆర్ఎస్తో కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్కి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ఉండడం రాజకీయంగా కలిసి వచ్చే అంశంగా చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన యాక్టివిటీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వైబ్రేషన్ హైదరాబాద్లో కూడా ఉంటుంది. కాబట్టి ఆయన హైదరాబాద్లో ఉండడం ఆంధ్రప్రదేశ్ని వదిలి ఉండడంలా ఉండదు, ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉండడంగానే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉండడంగానే ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒకటి సెంటిమెంటు, ఒకటి కూటమికి సంబంధించిన నాయకులు విమర్శలు చేయకుండా ఆపేయడం, 2 ఇక్కడ ప్రజలతో కలవడానికి సంబంధించిన అవకాశం, ఇక్కడ నాయకులతో కలవడానికి సంబంధించిన అవకాశం, వీటన్నిటి నేపథ్యంలో ఆయన హైదరాబాద్కు మక్కం మారుస్తారు లాంటి వార్తలు వస్తున్నాయి. చూడాలి ఎంతవరకు ఈ వార్తల్లో నిజముందో.